సాధారణంగా మనం అక్షరమాల అంటే అదో అక్షరాల లిస్ట్ అనుకుంటాం, కాని దాని వెనక ఒక లోతైన శాస్త్రీయమైన వ్యవస్థ దాగి ఉంది అంటే నమ్ముతారా? ఈసారి మనం తెలుగు వర్ణమాల వెనుకున్న ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుందాం. ఆ రహస్యం మరెక్కడో లేదు, మన శరీరంలోనే ఉంది. సరే, ఇక మొదలు పెడదామా? తెలుసా, మన తెలుగు వర్ణమాలలో మొత్తం 56 అక్షరాలు ఉన్నాయి. చాలా పెద్ద సంఖ్య కదా. అయితే ఇన్ని అక్షరాలు ఊరికే అలా ఒకదాని తర్వాత ఒకటి పేర్చిన గుర్తులు మాత్రమేనా, లేకపోతే వీటన్నిటినీ ఒకచోట చేర్చే ఏదైనా ఒక సీక్రెట్ సిస్టమ్ ఉందా? దానికి సమాధానం ఏ పుస్తకంలోనో కాగితం మీదో లేదండి. అది మన శరీరంలోనే ఉంది. అవును, మీరు విన్నది కరెక్టే. మన తెలుగు వర్ణమాలకు మన శరీరమే ఒక బ్లూప్రింట్ అనమాట. ఈ అద్భుతమైన సిస్టమ్ వెనక ఉన్న ప్రిన్సిపల్ చాలా పాతది. దాని పేరే స్థానసంధి. అంటే చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్ ఐడియా. మనం పలికే ప్రతి శబ్దానికి మన నోటిలో ఒక ఖచ్చితమైన పుట్టుక స్థానం, అంటే ఒక స్థానముంటుందని ఇది చెప్తుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, మన గొంతు లోపల నుంచి మొదలుపెట్టి పెదాల వరకు ఈ సౌండ్ పాయింట్స్ టూర్ మొదలు పెడదామా? రైట్, మన టూర్లో ఫస్ట్ స్టాప్ కంఠ్యం, అంటే మన గొంతు అన్నమాట. ఈ సౌండ్స్ అన్నీ మన గొంతు లోపలి భాగం నుంచి పుడతాయి. అవే కవర్గం అక్షరాలు: క, ఖ, గ, ఘ, ఞ. ఒకసారి పలికి చూడండి. క, గొంతు లోపల ఒక వైబ్రేషన్ వస్తుంది కదా, అదే వాటి పుట్టుక స్థానం. సరే, గొంతు నుంచి కొంచెం ముందుకొద్దాం. మన సెకండ్ పాయింట్ తాళవ్యం, అంటే అంగిలి. నాలుక మన నోటి పైభాగాన్ని టచ్ చేసినప్పుడు ఈ శబ్దాలు వస్తాయి. ఇవే ఛ వర్గం అక్షరాలు: చ, ఛ, జ, ఝ, ఞ. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించండి. క అన్నప్పుడు, చ అన్నప్పుడు నాలుక పొజిషన్ ఎంత పర్ఫెక్ట్గా మారిందో చూసారా? అదే ఈ సిస్టంలో ఉన్న బ్యూటీ. ఓకే, మన జర్నీలో థర్డ్ స్టాప్ మూర్ధన్యం. ఈ సౌండ్స్ పలకాలంటే మన నాలుకని వెనక్కి మడిచి నోటి పైభాగంలో ఉన్న గట్టి ప్లేస్ని టచ్ చేయాలి. ఈ ప్లేస్ నుంచి వచ్చేవే ట వర్గం అక్షరాలు: ట, ఠ, డ, ఢ, ణ. వీటిని పలకడానికి కొంచెం ఎఫర్ట్ కావాలి, ఎందుకంటే నాలుక ఒక స్పెసిఫిక్ యాక్షన్తో వెనక్కి వెళుతుంది. ఇక మన నెక్స్ట్ పాయింట్ దంత్యం. పేర్లోనే ఉంది గదా, దంతాలు అనే. నాలుక కొన మన పైపెళ్ల వెనక భాగాన్ని తాకినప్పుడు ఈ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవే తా వర్గం అక్షరాలు: తా, థా, ద, ధ, న. ఈ ఆర్డర్ గమనిస్తున్నారా? మన ప్రయాణం గొంతులో మొదలై అంగిలి, మూర్ధన్యం, ఇప్పుడు దంతాల వరకు ఎంత పద్ధతిగా ముందుకొస్తోందో. ఫైనల్గా మన ఐదో స్థానం ఓష్ఠ్యం, అంటే మన పెదాలు. ఇప్పటిదాకా చూసినవన్నీ నోటి లోపల ఉన్నాయి, కాని ఇది మనం బయటకు క్లియర్గా చూడగలిగే పుట్టుక స్థానం. అవే పవర్గం అక్షరాలు: ప, ప, బ, భ, మ. చాలా సింపుల్ యాక్షన్ కదా, రెండు పెదాలు కలవడం, అంతే. ఈ యూనిక్ సౌండ్స్ పుడతాయి. రైట్, ఇప్పటిదాకా మనం పార్ట్స్గా చూశాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక బిగ్ పిక్చర్లా చూద్దాం. అప్పుడు మనకు కనిపించేది ఒక కంప్లీట్ సైంటిఫిక్ సిస్టమ్. ఈ టేబుల్ మొత్తం కథని చాలా క్లియర్గా చెప్తుంది. చూడండి, ప్రతి అక్షర వర్గానికి ఒక స్పెసిఫిక్ బాడీ పార్ట్లో పుట్టుక స్థానం, అదే స్థానముంది. గొంతు నుంచి మొదలై పెదాల వరకు ఎంత పర్ఫెక్ట్ అరేంజ్మెంట్. ఇది యాదృచ్ఛికమంటారా? కానే కాదు, ఇది ప్యూర్ సైన్స్, సౌండ్ సైన్స్. కాని ఆగండి, ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ సిస్టంలో ఇంకో సర్ప్రైజింగ్ లేయర్ ఉంది. అదే మనం పలికే విధానానికి, మన ఆరోగ్యానికి మధ్య ఉన్న కనెక్షన్. మన పాత గ్రంథం పెద్ద బాలశిక్ష ఏం చెబుతుందంటే, మన భాష ఎంత శాస్త్రీయమైనదంటే మనం అక్షరాలను పలికే విధానానికి, మన ఆరోగ్యానికి సంబంధం ఉంది అని. అసలు దీని అర్థమేంటి అంటే, కరెక్ట్గా పలకడమంటే కేవలం మాటలు క్లియర్గా ఉండటానికి మాత్రమే కాదు, అది మన బాడీ న్యాచురల్ సౌండ్ డిజైన్తో మనల్ని మనం సింక్ చేసుకోవడం లాంటిది. ప్రతి అక్షరాన్ని దాని సరైన స్థానం నుంచి పలికినప్పుడు మనం కేవలం మాట్లాడటం లేదంట, మన బాడీలోనే ఒక రకమైన బ్యాలెన్స్, ఒక హార్మనీ క్రియేట్ చేస్తున్నామని మన పెద్దల నమ్మకం. సో
మనం ఇక్కడ్నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే తెలుగు వర్ణమాల అనేది కేవలం అక్షరాల లిస్ట్ కాదు. అది మన బాడీకి ఒక మిర్రర్, మన శరీర నిర్మాణాన్ని, శబ్ద విజ్ఞానాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన సిస్టమ్. భలే ఆశ్చర్యంగా ఉంది గదూ? ఆలోచించండి, మనం ప్రతిరోజూ మాట్లాడే భాషల్లో ఇలాంటి ప్రాచీన విజ్ఞానం ఎంత దాగుందో.